నర్సింగ్ కళాశాలల దందా తెలంగాణలో దిగజారుతున్న వైద్య విద్యా ప్రమాణాలు. అసలు యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్ అయిన రోల్ వీళ్ళదే. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ సరిగ్గా నేర్చుకుంటేనే డాక్టర్తో పాటుగా డాక్టర్ ఏంటి ఏం చేయాలో చెప్తారు, వెళ్ళిపోతారు. కానీ అక్కడ మొత్తం హాస్పిటల్స్లో చేయాల్సినంత ఈ నర్సులే అనమాట. ఎందుకంటే ఇంజెక్షన్ చేయటం కానీ, సెలైన్ పెడతాం కానీ, బీపీ చూడటం కానీ, మిగతా చాలా పనులు వీళ్ళ దగ్గరే ఎక్కువ జరుగుతాయి. పేషెంట్తో ఎక్కువ సంబంధం వీళ్ళకే ఉంటుంది. కానీ వీళ్ళకి నేర్పించే ఈ కాలేజీలు అయితే ఉన్నాయో అక్కడ ఉన్న అధ్వాన పరిస్థితుల వల్ల ఇక్కడ ఇప్పుడు కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చిన చాలామంది నర్సులకి ఈ రోజుకి కూడా మాన్యువల్గా బీపీ చూస్తే తెలియదు వాళ్ళకి. ఇప్పుడంతా ఆటోమేటిక్ మిషన్స్ వచ్చేసినాయి కదా, చేతికి బయట బటన్ నొక్కితే అదే చూసేసుకుంటుంది. కానీ ఒకప్పుడు ఇలా ఒకటి ప్రెస్ చేసేవాళ్ళు, అది మన దాని మీటర్ పైకి లేసేది చూసారా, అలాంటి మాన్యువల్ ఉండేవి. యాక్చువల్గా యాక్యురేట్ వస్తుంది అనమాట అది. సో అలాంటి మాన్యువల్స్ చూడటం వీళ్ళెవరికి రాదు. ఎందుకు అంటే పట్టించుకునేవాళ్ళు ఈ కళాశాలలపై సరైన ఒక ఈ వ్యవస్థ లేకపోవటం. చూద్దాం, ఒక్కొక్క కాలేజీ ఒక్కొక్క స్టోరీ ఉంది ఇక్కడ. తెలంగాణ నర్సెస్ మిడ్వైఫ్స్ కాలేజ్ కౌన్సిల్ అవినీతి నిర్లక్ష్యంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా రిజిస్ట్రార్ విద్యావతి, డిప్యూటీ డైరెక్టర్ విద్యుల్లతపై గత 8 ఏళ్లుగా కొనసాగుతున్న వివాదాలు, వీరి నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో నర్సింగ్ విద్య ప్రమాణాలు పూర్తిగా దిగజారాయనే విమర్శలు తావిస్తుంది.